జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ టెర్రర్ అటాక్ సంబంధించి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సి ఒక తీర్మానం పాస్ చేసింది. ఆ టెర్రర్ అటాక్ని ఖండిస్తూ ఒక తీర్మానం పాస్ చేసింది. విచిత్రం ఏంటంటే పాకిస్తాన్ కూడా ఆ తీర్మానం సపోర్ట్ చేస్తూ, అంటే టెర్రర్ అటాక్ని కండెమ్ చేస్తూ పాస్ చేసిన సభ్యుల్లో ఒక సభ్యురాలుగా ఉందన్నమాట. ఇక్కడ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యుఎన్ఎస్సిలో 15 మంది సభ్యులు ఉంటారు. 5 శాశ్వత సభ్యులు, 10 మంది అశాశ్వత సభ్యులు అనమాట. 5 శాశ్వత సభ్యులు మనకు తెలుసు, అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్. వాళ్ళతో పాటు అశాశ్వత సభ్యత్వం, నాన్ పర్మనెంట్ మెంబర్షిప్ అనేది 2 సంవత్సరాల మెంబర్షిప్ అనమాట. అది దానిలో అల్జీరియా, డెన్మార్క్, గ్రీస్, గుయానా, పాకిస్తాన్, పనామా, సౌత్ కొరియా, సియరా లియోన్, స్లోవేనియా, సొమాలియా ఈ దేశాలన్నీ ఉన్నాయి. సో మొత్తం 15 మంది సభ్య దేశాలు స్ట్రాంగ్ టర్మ్స్లో, చాలా స్ట్రాంగ్ వర్డ్స్లో ఈ టెర్రర్ అటాక్ని ఖండించాయన్నమాట. ఈ 15 మంది సభ్య దేశాల్లో పాకిస్తాన్ కూడా ఉంది. పాకిస్తాన్ నాన్ పర్మనెంట్ మెంబర్. ఈ టెర్రర్ అటాక్ అనేది క్రిమినల్ అండ్ అన్జస్టిఫైబుల్ అని చెప్తూ గ్లోబల్ పీస్కి టెర్రరిజం అనేది విఘాతం కలిగిస్తుంది. ఎవరైతే వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే దీన్ని పర్పెట్రేట్ చేశారో, దీనికి ఫైనాన్స్ చేశారో, స్పాన్సర్ చేశారో వాళ్ళు అకౌంటబుల్. ఖచ్చితంగా అంతర్జాతీయ చట్టాల కింద వాళ్ళని రెస్పాన్సిబుల్ చేయాలి, వాళ్ళు ఆ చట్టాల కింద పనిష్ చేయాలని చెప్పి ఈ తీర్మానం చెప్తుందన్నమాట.